నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత 2036 నాటికి భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని గణాంకాలు పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో లింగ నిష్పత్తి 2036 నాటికి ప్రతి 1000 మంది పురుషులకు 952 మంది మహిళలకు మెరుగుపడుతుందని పేర్కొంది. 2036 నాటికి భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని 2011లో 48.5% ఉన్న మహిళల శాతం 2036 నాటికి 48.8% చేరుకుంటుందని నివేదిక పేర్కొంది. సంతానోత్పత్తి క్షీణించడం వల్ల 2011 నుంచి 2036 వరకు 15 ఏళ్లలోపు వ్యక్తుల నిష్పత్తి తగ్గుతుందని అంచనా వేసింది. 2011లో ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది మహిళలుండగా 2036 నాటికి భారతదేశ జనాభా మరింత లింగ సానుకూలంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న జనాభా నిష్పత్తి ఈ కాలంలో గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. నివేదిక ముఖ్యాంశాలు 2016 నుంచి 2020 వరకు చూస్తే 20 నుంచి 24 మరియు 25 నుంచి 29 సంవత్సరాల వయస్సు నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు వరుసగా 135.4, 166.0 నుంచి 113.6, 139.6లకు తగ్గుతుంది. అంటే పిల్లల్ని కనే శాతం తగ్గిపోతుంది అనే విషయాన్ని చెప్పారు. పై కాలానికి 35 నుంచి 39 సంవత్సరాల వయసు గల వారి ASRF లో 32.7 నుంచి 35.6కు పెరిగింది. ఇది జీవితంలో స్థిరపడిన తర్వాత మహిళలు కుటుంబ విస్తరణ గురించి ఆలోచిస్తున్నారని చూపిస్తోంది. నిరక్షరాస్యులకు కౌమార సంతానోత్పత్తి రేటు 33.9 కాగా అక్షరాస్యులకు 11.0గా ఉంది. నిరక్షరాస్యులైన స్త్రీలతో పోలిస్తే అక్షరాస్యులకు ఈ రేటు గణనీయంగా తక్కువగా ఉంది. ఇది మహిళలకు విద్యను అందించడం ప్రాముఖ్యతను పునర్ఘటిస్తోంది. ఏజ్ స్పెసిఫిక్ ఫెర్టిలిటీ రేట్ అనేది ఒక నిర్దిష్ట వయసు గ్రూపుల్లో ఆ వయసు గల 1000 మంది మహిళా జనాభాలను జననాల సంఖ్యగా నిర్వహించారు. ప్రైమరీ మెను వాచ్ ఆన్లైన్ ద్వారా 2036 నాటికి 152.2 కోట్లకు చేరుకోనున్న భారత జనాభా ఆగస్టు 14, 2024కు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2036 నాటికి భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని గణాంకాలు పథకాలు అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనని విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో లింగ నిష్పత్తి 2036 నాటికి ప్రతి 1000 మంది పురుషులకు 952 మంది మహిళలకు మెరుగుపడుతుందని పేర్కొంది. దీంతో 2036 నాటికి భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని, 2011లో 48.5%గా ఉన్న జనాభా 2036 నాటికి 48.8%కి చేరుకుంటుందని చెప్పింది. అలాగే సంతానోత్పత్తి విషయంలో కూడా కొంత మార్పులు ఉంటాయి అనే విషయాన్ని చాలా క్లియర్ గా తెలియజేసింది. ఏదేమైనా కానీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డు సృష్టించిన భారత్ 2036 నాటికి జనాభా విషయంలో ఇంకొక రికార్డును సృష్టిస్తుందేమో చూడాలి. మరి ఈ గణాంకాలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు అందరికీ గుర్తు చేస్తుందే మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఒక్కలతో మొదలైన మన ఆర్ వాయిస్ 1,00,000 మందిని దాటి అడుగులు ముందుకు వేస్తుంది. ఇదంతా మీరు అందిస్తున్న ఆదరాభిమానాలే. ఇంకా వీలైనంత మందికి సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని నిష్పక్షపాతంగా ఈ ఛానల్ ప్రజలకు అందిస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ప్రతి వీడియోని షేర్ చేయండి. దాంతోపాటు లైక్ చేయండి. అండ్ ఆర్థికంగా కూడా మీ చేయుత ఈ ఛానల్ కి చాలా అవసరం. మన ఛానల్ కి ఎక్విప్మెంట్ లేదు, ప్రాపర్ గా కనీసం రెంట్ బేస్ లో ఒక ఆఫీస్ కూడా లేదు. ఎవరైనా ఎక్కడమ్మా మీ ఆఫీసు, మిమ్మల్ని కలవచ్చా, లేదా ఇది ఉంది మా ఊళ్ళో సమస్య చేస్తారా అంటే ఎక్విప్మెంట్ లేని కారణంగా, ఆఫీస్ లేని కారణంగా చాలా మందికి ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నాము. బట్ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలుస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటు సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని నిస్సంకోచంగా వెన్ను చూపకుండా ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను చూపించాలని లక్ష్యంతో ఛానల్ అయితే ప్రారంభించాను. అలాగే అడుగులు ముందుకు వేస్తున్నాం. కానీ ఆర్థికంగా అది నా ఒక్కదాని వల్ల కావట్లేదు. ఇంకా ఛానల్ బ్రేక్ ఈవెన్ కి చేరుకోలేదు. బట్ బ్రేక్ ఈవెన్ కి చేరుకునేదాకా ప్లీజ్ ఆర్థికంగా ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద అకౌంట్ డీటెయిల్స్ తో పాటు గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.